ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం సింధు నాగరికత నుంచి గుప్త రాజవంశం వరకు చెప్పుకున్నాం గదా! సో, ఇప్పుడు గుప్తుల గుప్తుల తర్వాత ఎవరెవరొస్తారు? చాలా రాజవంశాలొస్తాయండి. హర్షవర్ధన్ రాజవంశం, తర్వాత పాల రాజవంశం, ప్రతిహార రాజవంశం, రాష్ట్రకూట రాజవంశం, తర్వాత చాళుక్యులు, పల్లవులు, చోళులు, పాండ్యులు, క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు చిన్న చిన్న రాజ్యాలు చాలా ఉంటాయి. ఈ రాజ్యాలన్నిటి గురించి కూడా మనం చదువుకోవాలి ఇండియన్ హిస్టరీలోన. సో, దాంతో పాటు అందులో ముఖ్యమైన రాజులు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, సమాజ నిర్మాణం ఇవన్నీ చెప్పుకోవాలనమాట. దాంతో పాటు మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ భక్తి ఉద్యమాలు, సూఫీ ఉద్యమాలు కూడా వస్తాయి. సో, వాటిని కూడా కవర్ చేద్దాం. ఇంకా స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనకి హర్షవర్ధన్ వస్తాడు. సో, గుప్తుల తర్వాత మనకొచ్చే మొదటి రాజు హర్షవర్ధనుడు. గుప్త రాజవంశం క్షీణించిన తర్వాత ఈయన కనౌజ్‌ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తాడు. సో, ఇతని పరిపాలన నుంచే మనకి మధ్యయుగ భారతదేశంలోన చరిత్ర స్టార్ట్ అయిందంటారు. మనం మధ్యయుగ భారతదేశ చరిత్ర మీడియల్ ఇండియన్ హిస్టరీ అంటాం కదా! సో, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందని చెప్తారు. సో, హర్షవర్ధనుడు వాళ్ళ అన్న రాజ్యవర్ధన్ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఈయన హర్షవర్ధనుడు సింహాసనానికి వస్తాడు. హర్షవర్ధనుడు వచ్చేసి బెంగాల్ రాజు అయిన శశాంకుడిని ఓడిస్తాడు. దాంతోపాటు ఈయనకి నర్మదా నది దగ్గర ఒక యుద్ధం జరుగుతుంది. హర్షవర్ధన్కి చాళుక్య రాజు రెండవ పులికేశికి మధ్యన ఒక యుద్ధం జరుగుతుంది. దాన్ని నర్మదా నది యుద్ధం అని కూడా అంటారు. సో, ఈ యుద్ధంలోన హర్షవర్ధనుడు చనిపోతాడు అనమాట. మనకి బాదామి చాళుక్యుల్లోన రెండవ పులికేశి ఉత్తర భారతదేశ దండయాత్రలు చేస్తాడు కదా! సో, ఆ టైంలోన హర్షవర్ధన్‌తోన యుద్ధం చేసి ఆయన్ని ఓడించేసి ఇండియాను మొత్తం ఆక్రమిస్తాడనమాట. అక్కడ రెండవ పులికేశి ది గ్రేట్ అని మనం చెప్పుకుంటాం కదా! సో, ఏపీ హిస్టరీలో మనం ఆల్మోస్ట్ చదివాము. తూర్పు చాళుక్యుల కంటే ముందు ఇంట్రోలోన మనకి రెండవ పులికేశి వస్తాడు. సో, ఈయన పరిపాలన ఎలా ఉండేది? హర్షుడు కేంద్రీకృత పాలనా విధానాన్ని అనుసరించాడు. సో, ఇది మౌర్య సామ్రాజ్యం నుంచి వచ్చేదే కదా! సో, రాష్ట్రాన్ని ప్రాంతాలుగా విభజించి అధికారుల ద్వారా పరిపాలించాడనమాట. బ్రాహ్మణులకి దానాలు ఇప్పించాడు. బౌద్ధ సంఘాలకు కూడా దానాలు చేశాడు. ఈయన వచ్చేసి మొత్తానికి బౌద్ధ మతానికి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడనమాట. హిందూ మతాన్ని కూడా గౌరవించాడు. కాకపోతే బౌద్ధ మతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్‌లోన మహామోక్ష పరిషత్ అనే ఒక మత సభను కూడా నిర్వహించేవాడు అనమాట. సో, ఈ ప్రయాగ్రాజ్‌లో నిర్వహించే ఈ మత సభ వచ్చేసి హిందూకి సంబంధించిన సభ అనమాట. సో, ఇక్కడ నుంచే మనకి కుంభమేళాలు జరుగుతున్నాయి కదా! ఈ కుంభమేళాలు జరగడం ఇక్కడ నుంచే ఎక్కువ స్టార్ట్ అయ్యాయని చెప్తారు. అంటే హర్షవర్ధన్ దగ్గర నుంచి కుంభమేళాలు స్టార్ట్ అయ్యాయి. లేదంటే అంతకుముందు ఉన్నా కూడా ఇక్కడ నుంచి ఎక్కువగా ఆదరణ పొందాయని చెప్తారు. ఇంకా హర్షవర్ధన్ కాలంలోనే మనకి పులికేశి కూడా ఉంటాడు. మనకి రెండవ పులికేశి కాలంలోనే హుయాన్సాంగ్ వస్తాడు. ఆ చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ వస్తాడు ఇక్కడ అని చెప్పుకున్నాం కదా! సో, ఏపీ హిస్టరీలో చెప్పుకున్నాం దాని గురించి. సో, హర్షవర్ధన్ కాలంలో కూడా హుయాన్సాంగ్ వస్తాడు. ఈయన భారతదేశాన్ని సందర్శించి హర్షవర్ధన్ కాలంలోనే నలంద విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపిస్తారనమాట. సో, నలంద విశ్వవిద్యాలయాన్ని ఈయన ప సందర్శించాడు. మన సైడ్ వచ్చినప్పుడు నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తాడు కదా! సో, ఇక్కడ నలంద విశ్వవిద్యాలయం. నెక్స్ట్ హర్షుడు వచ్చేసి స్వయంగా దాన్ని కవి అంటారు. సో, కవి ఈయన నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక అనే సంస్కృత నాటకాలు రచించాడు. ఈయన ఆస్థానంలో ఒక కవి ఉంటాడు బాణభట్టుడు అని. ఆయన హర్ష చరిత్రం అని రాశాడు. సో, హర్షవర్ధన్ యొక్క జీవిత చరిత్ర అది. దీంతో పాటు కాదంబరి అనే ఒక గ్రంథాన్ని కూడా రాస్తాడు అనమాట. ఇంకా నలంద విశ్వవిద్యాలయం అనేది చాలా ఫేమస్ అక్కడ. ఆ టైంలోనే చాలా ఫేమస్గా ఉండేదన్నమాట. ఒక ప్రసిద్ధ విద్యా కేంద్రంగా ఉండేదన్నమాట. సో, దీంట్లో మనకి ఇంపార్టెంట్గా ఏం అడుగుతారు క్వశ్చన్స్? హర్ష చరిత్రం ఎవరు రచించారు? తర్వాత హర్షుడు ఎవరి చేతిలో మరణించాడు? తర్వాత హర్షుడికి రెండవ పులికేశికి జరిగిన యుద్ధం ఏ నదీ తీరంలో జరిగింది? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. సో, ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రతిహార రాజవంశం. సో, ఇది కూడా కనౌజ్‌ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తారు. ఇందులో ముఖ్యమైన రాజులు వచ్చేసి నాగభట్ట. ఈయన అరబ్ దండయాత్రలని తిప్పికొట్టాడు. తర్వాత మిహిర భోజుడు చాలా ఇంపార్టెంట్. సో, మిహిర భోజుడు ఒక కూటమి ఉంటుందండి. ఆ పాల రాష్ట్రానికి, రాష్ట్రకూట రాజవంశానికి, ప్రతిహార రాజవంశానికి 3 రాజవంశాలకు కలిసి ఒక వార్ ఉంటుంది. ఈ వార్‌లోన ఇతనే గెలుస్తాడనమాట. సో, మిహిర భోజుడే గెలుస్తాడు. దీన్ని త్రైపాక్షిక సంఘర్షణ అంటారు. తర్వాత భోజదేవుడు వస్తాడు. ఈయన సాహిత్య పోషకుడు. సో, ఆ త్రైపాక్షిక సంఘర్షణ ఎవరెవరికి మధ్యన జరిగిందంటే ప్రతిహార రాజులకి, పాల రాజులకి, తర్వాత రాష్ట్రకూట రాజవంశాలకి మధ్యన జరిగాయని చెప్పాలి. ఇంకా ఈయన కూడా కనౌజ్‌ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తాడు. సో, ఫస్ట్ కనౌజు వేరే వాళ్ళ చేతిలో ఉంటుంది. దాన్ని ఆక్రమించి తర్వాత దాని ద్వారా పరిపాలన చేస్తాడనమాట. సో, రాజస్థాన్‌లో రాష్ట్రపుత్రుల సంస్కృతి ఆవిర్భవించింది ఇతని కాలంలోనే. నెక్స్ట్ ఖజురాహో ఆలయాలు కూడా ఇతని కాలంలోనే నిర్మించబడ్డాయి. సో, ఖజురాహో ఆలయాల్ని నిర్మించింది ఎవరంటే చందేల రాజవంశం. సో, చందేల రాజవంశం అనేది కూడా మనకి ఇంపార్టెంటే. కాకపోతే అంత గుర్తుంచుకోదగ్గ రాజులు ఎవరు లేరు అక్కడ. సో, చందేల రాజవంశంలో
ఖజురాహో ఆలయాలు నిర్మించబడ్డాయి అన్నమాట. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ త్రైపాక్షిక సంఘర్షణలు ఏ ఏ రాజవంశాలు ఉన్నాయి? ప్రతిహార రాజ్యం, పాలరాజ్యం, రాష్ట్రకూట రాజులు. సో ప్రతిహారులు ఎవరు దండయాత్రను ఎదుర్కొన్నారంటే అరబ్బుల దండయాత్రలు ఎదుర్కొన్నారు. ఆ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ రాష్ట్రకూట రాజవంశం. రాష్ట్రకూట రాజవంశం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రాజవంశం. ఇది 8వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం వరకు ఆల్మోస్ట్ 200 సంవత్సరాలు పరిపాలిస్తారు వీళ్ళు. సో దక్షిణ భారతదేశంలో మాన్యకేట అంటే మహారాష్ట్ర. సో దాన్ని రాజధానిగా చేసుకొని రాష్ట్రకూటలు పరిపాలిస్తారు. ఇందులో ముఖ్యమైన రాజు, వీళ్ళు చాలా మంది రాజులు ఉన్నారు. కాకపోతే ఇందులో ముఖ్యమైన రాజులు వచ్చేసి మనకి దంతిదుర్గ, కృష్ణుడు, గోవిందుడు, తర్వాత అమోఘవర్షుడు. మనం తూర్పు చాళుక్యుల కాలంలోన వీళ్ళకి తూర్పు చాళుక్యులకి ఉన్న యుద్ధంలో చాలా మంది రాజుల గురించి మనకి అక్కడ వస్తుంది కదా. సో ఇక్కడ మనకి గోవిందుడు వస్తాడు, అమోఘవర్షుడు వస్తాడు. సో ఈ రెండింటి ఇవి మాత్రం కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మనం తూర్పు చాళుక్యులు చదివితే ఇది చదవాల్సిన అవసరం లేదనమాట. సో దీన్ని స్థాపించిన రాజు ఎవరంటే, అంటే రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే దంతిదుర్గుడు. ఇంకా కైలాసనాథ్ ఆలయాన్ని నిర్మించిన వాడు ఎవరంటే కృష్ణవర్మ. తర్వాత ఉత్తర భారతదేశంపై దండయాత్రలు చేసింది ఎవరంటే 3వ గోవిందుడు. ఇంకా అమోఘవర్షుడు ఉంటాడు, ఈయన సాహిత్య పోషకుడు. కన్నడలోన కవిరాజ మార్గం అనే గ్రంథం రాస్తాడు. ఇది కన్నడలో మొదటి గ్రంథం అని చెప్తారు, కాకపోతే అయి ఉండొచ్చు కాకపోయిండొచ్చు. కాకపోతే అమోఘవర్షుడు రాసిన గ్రంథం ఏది అంటే కవిరాజ మార్గం. ఇంకా వీళ్ళు కైలాసనాథ్ ఆలయాన్ని నిర్మించారు. తర్వాత వీళ్ళ నిర్మాణాలకి ఎక్కువ ఫేమస్ అనమాట. జైన మతాన్ని కూడా పోషించారు అనమాట. అమోఘవర్షుడు జైన సన్యాసిగా మారాడు. ఇంకా కైలాసనాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారంటే కృష్ణ. మనం ఆల్మోస్ట్ తూర్పు చాళుక్యులను వీళ్ళ గురించి చెప్పుకున్నాం. మనకి తూర్పు చాళుక్యులు రిలేటెడ్గానే అడిగితే, సో తూర్పు చాళుక్యుల్ని ఎక్కువగా ఫోకస్ చేస్తే వీళ్ళ గురించి ఇక్కడ చదవాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ పాలరాజవంశం. పాలరాజవంశం వచ్చేసి బెంగాల్, బీహార్ ఉంది కదా, పాట్నా రాజధానిగా చేసుకుని ఆ బెంగాల్, బీహార్ ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలిస్తారనమాట. వీళ్ళలో ముఖ్య రాజులు వచ్చేసి గోపాల, ధర్మపాల, దేవపాల. సో పాలరాజవంశాన్ని స్థాపించింది ఎవరంటే గోపాలుడు. ఇంకా మనకి విక్రమశిల విశ్వవిద్యాలయం అని ఉంటుంది, విక్రమశిల యూనివర్సిటీ ఉంటుంది, ఇది కూడా బీహార్లోనే ఉంటుంది. సో విక్రమశిల యూనివర్సిటీని స్థాపించింది ఎవరంటే ధర్మపాలుడు. ఈయన కూడా పైన చెప్పుకున్నాం కదా, ప్రతిహారులకి, రాష్ట్రకూటులకి, పాలవంశాలకి మధ్యన త్రైపాక్షిక సంఘర్షణ ఉంది అని. సో ఆ త్రైపాక్షిక సంఘర్షణలో పాల్గొనింది అంటే మిహిర భోజనంతో ఓడిపోయింది ఎవరంటే ధర్మపాలుడు. ఇంకా సాంస్కృతిక సహకారాలు, బౌద్ధ మతానికి గట్టి మద్దతు ఇచ్చారు. నలంద, విక్రమశిల విశ్వవిద్యాలయాల్ని ఇంకా డెవలప్ చేశారు. సో వీళ్ళ శిల్పకళ కూడా చాలా అభివృద్ధి చెందింది అనమాట. పాలశైలి అంటారు వీళ్ళని. సో నెక్స్ట్ ఇంకా దీంట్లో అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే విక్రమశిల విశ్వవిద్యాలయం అంటే విక్రమశిల యూనివర్సిటీని ఎవరు స్థాపించారంటే ధర్మపాలుడు. పాలరాజవంశం ఏ మతాన్ని సమర్థించిందంటే బౌద్ధ మతము. దీంతోపాటు త్రైపాక్షిక సంఘర్షణలో పాల్గొన్న రాజు ఎవరంటే ధర్మపాలుడు. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చాళుక్య రాజవంశం. చాళుక్యులు మనకి ఆల్మోస్ట్ చదువుకున్నాం, మళ్ళీ ఇంకోసారి కూడా ఒకసారి జస్ట్ అలా రివిజన్ చేయండి. ఇది కర్ణాటకలో బాదామి రాజధానిగా చేసుకొని పరిపాలిస్తారు కదా. సో 2వ పులికేశి హర్షవర్ధన్ని ఓడించి పల్లవ రాజ్యంపై కూడా దండెత్తాడు. సో కాంచిని కూడా ఆక్రమిస్తాడు అనమాట. నెక్స్ట్ వీళ్ళ సాంస్కృతిక సహకారాలు ఎలా ఉన్నాయంటే ఐహోలు, బాదామి, పట్టడకల్, రాణికట్ ఆలయాలు నిర్మించారు. సో ఐహోల్ శాసనం ఎవరి గురించి చెప్తుంది అంటే 2వ పులికేశి గురించి చెప్తుంది. ఐహోల్ శాసనం చాలా ఇంపార్టెంట్ చూడండి. నెక్స్ట్ 2వ పులికేశి ఎవరిని ఓడించాడు? హర్షవర్ధన్ని ఓడించాడు. ఐహోల్ శాసనం ఏ రాజవంశానికి సంబంధించిందంటే బాదామి చాళుక్యులు. మామూలుగా చాళుక్య అని పెట్టాను ఇక్కడ, బాదామి చాళుక్యులు. పర్టికులర్గా బాదామి చాళుక్యుల్లో 2వ పులికేశి గురించి చెప్తుంది అది. నెక్స్ట్ పల్లవ రాజవంశం. తమిళనాడులో కంచిని రాజధానిగా చేసుకొని పల్లవులు పరిపాలిస్తారు. ఇందులో ముఖ్యమైన రాజులు మహేంద్రవర్మన్, నరసింహవర్మన్. మనకి దీంతో పాటు ఇక్షాకుల్ని ఓడించిన రాజులు ఉంటారు. సో వాళ్ళు కూడా ఇంపార్టెంట్. సో వాళ్ళ పేర్లు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ మహేంద్రవర్మన్ వచ్చేసి శిల్పకళలోన, సాహిత్య పోషణలోన చాలా ప్రసిద్ధుడు అనమాట. నరసింహవర్మన్ వచ్చేసి చాళుక్యుల్ని ఓడిస్తాడు ఒకసారి. సో ఈయన మహాబలిపురం తెలుసు కదా, సో మహాబలిపురంలోనే ఆలయాలు ఉంటాయి కదా, రథం టైప్లో ఆలయాల్ని నిర్మిస్తాడు అనమాట. నెక్స్ట్ వీళ్ళ కాలంలో ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చేసి మహాబలిపురం రథ ఆలయాలు, తర్వాత కైలాసనాథ ఆలయం కాంచీలోనే ఉన్నది. ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇవి వచ్చేసి ద్రావిడ శైలి అనమాట. ఒక్కొరికి ఒక్క శైలి ఉంటుంది. సో మనం నిన్ను చెప్పుకున్న మధుర శైలి, గాంధార శిల్ప శైలి, తర్వాత ఇందాక పాలవంశంలో పాల శైలి, ఇప్పుడు ద్రావిడ శైలి. సో ఇది దక్షిణ భారతదేశం కాబట్టి మనకు అంతా ద్రావిడ శైలిలోనే ఉంటాయి ఆలయ నిర్మాణాలన్నీ. ఇక్కడ క్వశ్చన్స్ చూసుకోండి ఒకసారి. మహాబలిపురం రథాలని ఎవరు నిర్మించారు? నరసింహవర్మన్ 2. తర్వాత పల్లవులు ఏ శైలిలో ఆలయాన్ని నిర్మించారు? ద్రావిడ శైలిలోను.
నెక్స్ట్ వంశం వచ్చేసి చోళ రాజవంశము. మనకి తంజావూరుని రాజధానిగా చేసుకొని చోళులు పరిపాలిస్తారనమాట. ఇందులో చాలా మంది రాజులు ఉంటారు. వీళ్ళలో ముఖ్యమైన రాజు వచ్చేసి రాజరాజ చోళ వన్, తర్వాత రాజేంద్ర చోళ వన్. మనకి వీళ్ళు కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీళ్ళకంటే ముందు మనకి తూర్పు చాళుక్యులకి వీళ్ళకి కొన్ని సంబంధాలు ఉంటాయి. సో తూర్పు చాళుక్యుల్లోన చివరిలోన శక్తివర్మ, తర్వాత విమలాదిత్యుడు వెళ్ళి రాజరాజ ఆస్థానంలో ఉంటారు కదా. సో అక్కడ నుంచి ఇక్కడ దండయాత్ర చేస్తారు కదా మళ్ళీ. సో వాళ్ళు ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ రాజరాజ చోళవన్ చాలా ఇంపార్టెంట్. బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. దాంతోపాటు శ్రీలంక మాల్దీవుల పైన కూడా దండెత్తాడు అనమాట. నెక్స్ట్ రాజేంద్ర చోళవన్, ఈయన గంగైకొండ చోళపురంని రాజధానిగా చేసుకొని, గంగైకొండ చోళపురం అంటే ఏంటో కామెంట్ చేయండి మీరు. గంగైకొండ చోళపురం అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. దానికి కొత్త పేరుని తెలిసిందే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈయన దక్షిణాసియాపై కూడా నావిక దండయాత్ర చేశారు. అంటే అప్పుడే మనకి నావీ అనేది ఉండేదన్నమాట ఇతని కాలంలోనే. సో నావికా దళంతోన దక్షిణాసియా శ్రీ విజయ అంటారు, దానిపై దండయాత్ర చేస్తారు అనమాట. సో వీళ్ళు చోళులు అయితే స్థానిక పరిపాలనకి చాలా ఇంపార్టెంట్. మనం ఇండియన్ హిస్టరీలోన ఎవరి గురించి స్థానిక పరిపాలన గురించి చెప్పాలంటే చోళుల గురించి చెప్తారు. వీళ్ళు నాడులుగా వలనాడులుగా విభజించి పరిపాలించారు అనమాట. సో అడుగుతాడు క్వశ్చన్స్, స్థానిక స్వపరిపాలన ప్రవేశపెట్టిన రాజులు ఎవరంటే చోళులు. చోళులు స్థానిక స్వపరిపాలన ఎలా ప్రవేశపెట్టారంటే దేశాన్ని రాజ్యాలుగా, రాజ్యాన్ని నాడుల్ని వలనాడుల్ని ఊర్లుగా విభజించి పరిపాలించారు అనమాట. నెక్స్ట్ వీళ్ళు భూమి సర్వేలు కూడా చేశారు. పన్ను వసూలులో కూడా కొంచెం అప్డేట్ ఉన్నారనమాట. నెక్స్ట్ వీళ్ళు బృహదీశ్వరాలయం చాలా ఫేమస్. వీళ్ళకి తమిళ సాహిత్యం కూడా చాలా ఫేమస్. దాంతోపాటు భరతనాట్యం ఉంటుంది. సో భరతనాట్యం కూడా వీళ్ళ కాలంలోనే మంచిగా అభివృద్ధి చెందింది అనమాట. సో ఇందులో అడిగే క్వశ్చన్స్, బృహదీశ్వరాలయాన్ని ఎవరు నిర్మించారు, తర్వాత రాజేంద్ర చోళవన్ ఏ రాజధానిని స్థాపించాడు. నెక్స్ట్ వీళ్ళ కాలంలోనే కుల వ్యవస్థ బలపడింది. బ్రాహ్మణులు, క్షత్రియులు వీళ్ళ ఆధిపత్యం ఎక్కువ అయిపోయింది. తర్వాత ఇదే టైంలోనే రాజపుత్రులు రాజస్థాన్లోన ఆవిర్భవించారు. వ్యవసాయమే ఇంకా ఆర్థిక వ్యవస్థకు పునాది. వీళ్ళు కాలువలు, చెరువులు ఇవన్నీ అభివృద్ధి చేశారు. వాణిజ్యం కూడా వేరే దేశాలతో కూడా వాణిజ్యం చేశారు అనమాట. అరేబియా, చైనాతోన వాణిజ్యం చేశారు. దీంతో మనకి బొంబాయి, కాంబే ఇలాంటి ఓడరేవులు కూడా అభివృద్ధి చెందాయి అనమాట. ఇంకా భక్తి ఉద్యమం వస్తుంది. భక్తి ఉద్యమంలోనే శైవులు, వైష్ణవులు ఉంటారు. శైవుల్ని నాయనార్లు అంటారు, వైష్ణవుల్ని అల్వార్లు అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. శైవుల్ని ఏమంటారు, వైష్ణవుల్ని ఏమంటారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఆలయ నిర్మాణం వచ్చేసి ద్రావిడ శైలిలో ఉంటుంది, నాగర శైలిలో ఉంటుంది. సో ద్రావిడ శైలి వచ్చేసి చోళులు, పల్లవులు ఫాలో అయ్యారు. నగర శైలి అంటారు. అది నగర శైలిని ఖజురహో ఆలయాల్లోన ఉంటుంది అనమాట. ఇంకా సాహిత్యం వచ్చేసి చాలా ఉంటాయి. సంస్కృతం, తమిళ్లో, కన్నడలోనే అన్ని గ్రంథాలు ఉంటాయి. వీటన్నిటిని మనం లాస్ట్లో రాసుకుందాం ఒకసారి. ఇంపార్టెంట్ బుక్స్, దాని ఆథర్స్ అని లాస్ట్లో ఒక దగ్గర రాసుకుంటే అన్ని చదువుకోవడానికి ఈజీగా ఉంటాయి మనకి. సో ఇదండి మనకి మధ్య భారతదేశ చరిత్ర. ఆల్మోస్ట్ 6వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు ఉన్న రాష్ట్రాల రాజుల గురించి అంతా చెప్పేసుకున్నాం. దాంతోపాటు ఈ భక్తి ఉద్యమం ఇంకా కొంచెం డెప్త్గా చదువుకోవాలి. రేపు భక్తి ఉద్యమం గురించి, సూఫీ ఉద్యమం గురించి, సూఫీ ఉద్యమం తర్వాత వస్తుంది. సో భక్తి ఉద్యమం గురించి ఇంకా ఏమైనా డెప్త్గా ఉంటే రేపు చెప్పుకుందాం. దాంతోపాటు నెక్స్ట్ మీడియల్ హిస్టరీలోన ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి కదా, ఢిల్లీ సుల్తాన్స్, తర్వాత మొఘల్ సామ్రాజ్యం, వీటన్నిటి గురించి రేపటి క్లాస్లో చెప్పుకుందాం. సో స్పీడ్ అప్ అవుతుంది, స్పీడ్గా వెళ్తుంది. ఏమన్నా మధ్యలో మిస్ చేస్తున్నామేమో అనే టెన్షన్ ఏమొద్దు. మొత్తం అయిపోయిన తర్వాత ఈ పైన మొత్తం చదువుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి ఏవైనా ఇంపార్టెంట్ ఉంటే అవన్నీ లైవ్ సెషన్స్ పెట్టుకొని మళ్ళీ ప్రతి క్వశ్చన్ని కూడా టచ్ చేసుకుంటూ వెళ్దాం. ప్రతిదీ మళ్ళీ 2 times రివిజన్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అంటారు కొంతమంది, ఎందుకు బ్రో వీడియో 1 hour 2 hours మాత్రమే పెడతావు, అలానే పెట్టచ్చు కదా అంటే, ఎవరు చూడరండి. మహా అంటే ఒక 100 మంది 200 మందే చూస్తారు. సో దానికోసం ఎందుకు పెట్టాలి అంటే ఛానల్ కూడా రీచ్ పోతుంది చూడకపోతే. అందుకే పెట్టిన గంటలో చూసేయండి. లేదంటే మెంబర్షిప్ తీసుకోండి, మెంబర్షిప్లో ఉంటాయి వీడియోస్. దాంతోపాటు మీకు నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తా అక్కడే. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మెంబర్షిప్ ఎలా తీసుకోవాలో చెప్తా. దాంతోపాటు టెలిగ్రామ్లో వీటి PDF కూడా సెండ్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 అయినా తీసుకోవచ్చు, 189 అయినా తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ATM కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేసి
పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా.